హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. పాత పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిసిహెచ్ఎస్ హాస్పిటల్, ఏపీపీ హాస్పిటల్స్ అనమాట. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సంబంధించి మొత్తం 31 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి, కొన్ని అవుట్సోర్సింగ్ ఉన్నాయి. మొత్తం అఫీషియల్ వెబ్సైట్ చూడాలి నోటిఫికేషన్ కోసం అంటే www.westgodavari.ap.gov.in కానీ www.eluru.ap.gov.in కానీ లాగిన్ అయితే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కంప్లీట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అది సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్ అయితే ఈ నెల ఏప్రిల్ 19వ తారీఖు 2025 5 గంటల లోపు అన్ని వర్కింగ్ డేస్లోనే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇది బై మాన్యువల్గా మనం వెళ్ళి కానీ ఇవ్వచ్చు, లేదంటే పోస్టల్ ద్వారా పంపించవచ్చు. పోస్టల్ ద్వారా పంపించాలంటే అడ్రస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ది డిసిహెచ్ఎస్, ఏలూరు అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇదైతే రోస్టర్ పాయింట్ ప్రకారం తీస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చి 19వ తారీఖు. వర్కింగ్ డేస్లో మాత్రమే ఇవ్వాలి. అడ్రస్ వచ్చి డిసిహెచ్ఎస్ ఆఫీస్, ఏలూరు, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిమిసెస్ అనమాట. తర్వాత మెరిట్ లిస్ట్ అదంతా ప్యూర్గా మెరిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇందులో తీపై పోస్టులు ఏంటంటే బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్, 54,060 రూపాయలు. చింతలపూడిలో ఉంది. వేకెంట్ ప్లేస్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ. ఆడియోమెట్రిషియన్ ఆర్ ఆడియోమెట్రియల్ టెక్నీషియన్ 5 పోస్టులు ఉంది. ఇది కాంట్రాక్ట్ 32,670. తణుకులో ఒకటి, నర్సాపురం ఒకటి, పాలకల్లో ఒకటి, భీమవరం ఒకటి, చింతలపూడి ఒకటి. రేడియోగ్రాఫ్లో ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఉంది, 35,570. నర్సాపురం ఒకటి, దెందులూరు ఒకటి, కొవ్వూరు ఒకటి ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్టే ఉంది, అది 32,670. ఇది జంగారెడ్డిగూడెంలో ఉంది వేకెంట్. థియేటర్ అసిస్టెంట్ వచ్చి 4 ప్లేస్లు ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్. ఇక్కడ నుంచి అవుట్ సోర్సింగ్ పోస్టులు అనమాట. 15,000 శాలరీ. జంగారెడ్డిగూడెంలో ఉంది. జనరల్ డ్యూటీ అటెండ్ వచ్చి 11 పోస్టులు. ఈ అవుట్ సోర్సింగ్ ఇవన్నీ అవుట్ సోర్సింగ్ పోస్టులు అన్ని 10th క్లాస్ బేసిస్ మీద ఉంటే 10th పాస్ అయితే చాలు అనమాట. జనరల్ డ్యూటీ అటెండెంట్ 11 పోస్టులు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ అనమాట. ఇది 15,000 శాలరీ. భీమవరంలో 2, తాడేపల్లిగూడెంలో 2, చింతలపూడిలో 2, ఆకువీడులో 1, గోపాలపురం 2, భీమడోలో 1, పెనుగొండ 2. ప్లంబర్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్. ఇది 10th క్లాస్ బేసిస్ మీదే. 15,000 శాలరీ. నర్సాపురం 1, భీమవరం 1. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చి ఇది అవుట్ సోర్సింగ్. ఇది 3 పోస్టులు ఉన్నాయి, 15,000 శాలరీ. పెనుగొండ 1, పోలవరం 1, బొట్టాయిగూడెం 1. మొత్తం ఇవన్నమాట పోస్టులు. ఈ అప్లికేషన్స్ ఇప్పుడు మనం ఒకసారి అప్లై చేస్తున్నాం కదా, ఈ నోటిఫికేషన్కి మన అప్లికేషన్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మార్చి 31st 2026 వరకు ఉంటుంది అనమాట. ఈలోపు ఏవైనా పోస్టులు పడినా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వరు. దాంట్లోంచి ఇందులో వెయిటింగ్ లిస్ట్లోంచే మనకి రిక్రూట్ చేస్తారు. రిజర్వేషన్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది అనమాట. లోకల్, నాన్ లోకల్ అవి ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి దేనికి ఏమేమి కావాలనేది ఒకసారి చూస్తాను. బయోమెడికల్ ఇంజనీర్కి వచ్చి బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్ కానీ, బీఈ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఉండాలి. ఆడియోమెడికల్ టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమాలో ఉండాలి. నెక్స్ట్ వచ్చి రేడియోగ్రాఫర్ వచ్చి సిఆర్ఆర్, డిఆర్జీఏ, డిఎంఐటి కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఇంటర్ వొకేషనల్ చేసి ఉండాలి, ఇంటర్ చేసి ఉండాలి. ఇంటర్ వొకేషనల్లో చేసుంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో చేసినట్టు అది అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసిన 2 చేస్తే కనుక ఎందులో ఎక్కువ మార్క్స్ ఉంటే అది కన్సిడర్ చేస్తారు. ప్లస్ ఇది పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఇది 10th క్లాస్ పాస్ అయితే చాలు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇది 10th పాస్ అయితే సరిపోతుంది. ప్లంబర్ ఇది 10th పాస్ అవ్వాలి, ప్లస్ ఐటీఐలో ప్లంబింగ్ సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ మార్టం అటెండెంట్ వచ్చి 10th పాస్ అయితే చాలు. ఈ మొత్తం ఈ పోస్టులన్నీ ఓన్లీ ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద తీస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఏజ్ వచ్చి 42 years అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్. మ్యాక్సిమం వచ్చి 52. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు ఉంది. పిహెచ్ ఏదన్నా ఉంటే కనుక, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక 10 years అనమాట. అంటే మ్యాక్సిమం 52 years. ఫీ వచ్చి కొంచెం అమౌంట్ పే చేయాలన్నమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుంది, అది 500 పే చేయాలి. ఇది కూడా ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్
పేబుల్ అట్ ఏలూరు. ఇదైతే పే చేసిన తర్వాత అదైతే మన దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే అది అటాచ్ చేయాలి, ప్లస్ మన దగ్గర ఒక జిరాక్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్ అనమాట. అన్నిటిలో లాగానే 75 మార్క్స్ ఏమో మనకి అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ ఉంటుంది. 10 మార్క్స్ ఏమో ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఉంటుంది. 15 మార్క్స్ వచ్చి సర్వీస్ మార్క్స్ ఇస్తారు. ఆల్రెడీ ప్రీవియస్లో ఏమైనా వర్క్ చేసి ఉంటే కనుక ఆ వర్క్ చేసిన సర్వీస్ కూడా కోవిడ్కి నాన్ కోవిడ్కి డిఫరెంట్గా ఉంటుంది. నాన్ కోవిడ్లో జనరల్గా వర్క్ చేస్తే కనుక రూరల్కి వచ్చి 2 మార్క్స్ 6 మంత్స్కి అనమాట. కంప్లీట్ చేస్తాను 6 మంత్స్ కంప్లీట్ చేస్తాను ఇస్తారు. అర్బన్కి వచ్చి 1 మార్క్, ట్రైబల్కి వచ్చి 2.5 మార్క్స్ వస్తాయి. అదే కోవిడ్లో వర్క్ చేస్తే కనుక 1 ఇయర్కి 10 మార్క్స్, 1.5 ఇయర్కి 15 మార్క్స్, 6 మంత్స్ చేస్తే కనుక 5 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ మనం 6 మంత్స్ చేయలేదు, 5 మంత్స్లో 3 మంత్స్లో చేస్తే కనుక దానికి కూడా మార్క్స్ యాడ్ చేస్తారు. మంత్కి వచ్చి 0.8 మార్క్స్ అనమాట. అదే సంబంధించి ఇక్కడ ఇచ్చారు. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు కంపల్సరీగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి, అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మనకు సాలరీ పడుతుంది కదా ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ డిఎండిహెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ మండల సూపరింటెండెంట్ కానీ ఎక్కడి నుంచి అయితే చేసామో అక్కడ చేయాలి. మనం ఇందులో ఏది సబ్మిట్ చేయకపోయినా కోవిడ్ మార్క్స్ అయితే యాడ్ చేయరు. తర్వాత నార్మల్ వెయిటేజ్ ఇందాక నేను చెప్పాను కదా అది. నెక్స్ట్ వచ్చి టెన్యూర్ 1 ఇయర్కి అయితే తీస్తున్నారు. 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేస్తారనమాట. ఈ అటెస్టెడ్ కాపీస్ అన్నీ మన సెల్ఫ్ అటెస్టెడ్ ఉంటే సరిపోతాయి. గజిటెడ్ ఆఫీసర్ది ఏమీ అవసరం లేదు. ఎస్ఎస్సి ఒకటి పాస్ అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం అదొకటి, ప్రూఫ్ ఆఫ్ అపేరింగ్ ఓడి ఉంటుంది కదా అది, మార్క్స్ మేము, వ్యాలిడ్ సర్టిఫికెట్, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయినట్టు రెన్యువల్ సర్టిఫికెట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు అడుగుతున్నారు. ఒకవేళ మనం రెగ్యులర్గా చదవకుండా ప్రైవేట్గా 10th కట్టుంటే కనుక వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అది కూడా ఫామ్ ఇందులోనే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా కోవిడ్ది నాన్ కోవిడ్ది. తర్వాత ఎక్స్ సర్వీస్ మన వర్క్ చేస్తుంటే కనుక ఎక్స్ సర్వీస్ అనేది ఇంకేదైనా సర్టిఫికెట్స్ యాడ్ చేస్తే కనుక అవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. ఇవన్నీ మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసి డిక్లరేషన్ ఇస్తామన్నమాట. ఒకవేళ మనం ఇచ్చిన సర్టిఫికేట్స్లో ఏదైనా ఫేక్ ఉంది, ఏదైనా ఉంది అంటే కనుక పనిషబుల్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేయాలి. మనని గవర్నమెంట్ ఏదైనా టైంలో తీసేయాలంటే తీసేయచ్చు అనమాట, మనం వర్క్ సరిగ్గా లేకపోతే వైలెంట్గా బిహేవ్ చేస్తే. అది మొత్తం వెబ్సైట్లో ఉంటుంది అనమాట, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. నోటిఫికేషన్ మొత్తం చూడాలంటే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. అప్లికేషన్స్ ప్రీవియస్గా అయితే అప్లికేషన్స్ పోస్టల్ ద్వారా యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడైతే పోస్టల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫిజికల్గా వెళ్ళి మనం ఇవ్వాలి. ఇదే బెటర్. ఇది ఇవ్వడం వల్ల మనకి అప్లికేషన్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఒకవేళ మన అప్లికేషన్ మిస్ అయినా మనం అడగడానికి ఉంటుంది. పోస్టల్ సర్వీసెస్ అయితే లేదు, ఓన్లీ బై హ్యాండ్ అనమాట. డిపార్ట్మెంట్ ఇందాక చెప్పాను కదా, మనం పెట్టిన సర్టిఫికెట్స్ ఏదైనా ఫేక్ అని తెలిస్తే కనుక దాన్ని జెన్యూన్కి పంపిస్తారు. ఫేక్ అని తెలిస్తే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, క్రిమినల్ కేసు ఉంటుంది. ప్లస్ మనం ఒక నెక్స్ట్ వచ్చే ఏపీపీ వాటికి కానీ దేనికి కానీ అప్లై చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి ఇది ఇది సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. సర్వీస్ సర్టిఫికేట్ వచ్చి ఇది కోవిడ్లో ఎక్కడ వర్క్ చేసాము అనేది ప్లస్ ఫస్ట్ది. ఈ పై డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తాము. మనం వర్క్ చేస్తుంది రూరల్, అర్బన్ లేదంటే కోవిడ్లోన, ఏ టైం నుంచి ఏ టైం వరకు, డ్యూరేషన్ ఎంత, ఒకవేళ మధ్యలో మానేస్తే ఎందుకు మానేసాము, ఒకవేళ వర్క్ చేసిన టైంలో మనం ఏదైనా అలిగేషన్స్ ఏమైనా వస్తే కనుక అది యాడ్ చేయాలి. అక్కడ మనం పై అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళతో సైన్ పెట్టించుకోవాలి. ఈ ఫామే తీసుకుని పెట్టించుకోవాలన్నమాట. రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇందాక నేను చెప్పాను కదా, రెసిడెన్స్ సర్టిఫికెట్ అని 10th క్లాస్ ఎవరైతే ప్రైవేట్గా చదువుతారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంది. ఇది కూడా ఇందులోంచి డౌన్లోడ్ చేసుకుని ఇందులోదే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫాము, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తాం అనేది పెట్టాలి. ఒక 10th క్లాస్ బేసిస్ మీద ఒక 4 పోస్టులు ఎన్ని రకాలు ఉన్నాయి కదా, మనం 4 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీ ఉంటే. కానీ ప్రతి పోస్ట్కి సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి, సెపరేట్గా ఫీజు కట్టాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఫోటో అటాచ్ చేయాలి. తర్వాత ఇది ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. నేము, జెండర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్
వర్క్ చేశారు లేదా ప్రీవియస్గా, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేదా ఈడబ్ల్యూఎస్, మొబైల్ నెంబరు, డీడీ పే చేస్తాం కదా, డీడీ నెంబరు, డేటు, అమౌంట్ అనమాట. ఇది మన అడ్రస్ యాడ్ చేస్తాము. ఇది వచ్చి క్వాలిఫికేషన్స్, 10th అయితే 10th, ఎంఎల్టీ అయితే డిఎంఎల్ అయితే ఇవన్నీ యాడ్ చేస్తాము. ఎన్ని మార్క్స్కి వస్తే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యింది, అది రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. తర్వాత వచ్చి ఇది సర్వీస్ కాంట్రాక్ట్లో వర్క్ చేసామా, ఈ కోవిడ్లో వర్క్ చేసామా, కాంట్రాక్ట్లో జనరల్గా వర్క్ చేసామా అనేది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మన సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది ఎవరిచ్చారు అథారిటీ అనేది టిక్ పెట్టాలి. స్కూలింగ్ అనమాట, 4th to 10th మనం ఎక్కడ చదివాము అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. డిక్లరేషన్ మన డీటెయిల్స్ రాసి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇస్తాము. ఇది వచ్చి చెక్ లిస్ట్, మార్క్స్ మేము మనం అన్ని పెట్టామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫీల్డ్ అప్లికేషన్ పెట్టాలి, తర్వాత మార్క్స్ మేము, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ పెట్టామా లేదా, ఈడబ్ల్యూఎస్ పెట్టామా లేదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అది పెట్టామా లేదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఇది పారామెడికల్ బోర్డులో ఉంటుంది, దాని రెన్యువల్స్, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత నెక్స్ట్ వచ్చి డిమాండ్ డీడీ అనమాట, డీడీ యాడ్ చేసాం లేదా. నెక్స్ట్ వచ్చి ఎంఎల్టీ వాళ్ళు చేసిన వాళ్ళకి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలని కదా, అది 1. నెక్స్ట్ వచ్చి టు అప్లైయింగ్ ద నోటిఫికేషన్ షుడ్ బి సబ్మిట్ ద లోకల్ అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ ఇయర్దే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అడిషనల్ అండ్ డాక్యుమెంట్స్ యాడ్ చేస్తే కనుక అది యాడ్ చేయాలి. ఇది అక్నాలెడ్జ్మెంట్, ఇది మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఈ మొత్తం చెక్ చేసుకుని ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చే కింద ఫామ్ ఉంది కదా అక్నాలెడ్జ్మెంట్ అని, అక్కడ వాళ్ళు సైన్ పెట్టి మనకు ఒక నెంబర్ ఇచ్చి ఇస్తారనమాట. ఇది ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. అంటే 1 year వ్యాలిడిటీ కదా, ఇన్ కేస్ ఇప్పుడు పోస్ట్ రాకపోయినా నెక్స్ట్ టైం వచ్చినా మన నెంబర్ చూసుకోవడానికి అది ఉంటుంది. ఇది ఉంటేనే వ్యాలిడ్ ఉంటుంది అనమాట. 19వ తారీఖు వరకు అయితే టైం ఉంది. పోస్టులు అయితే అలౌ చేయట్లేదు, మీరు ఓన్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్.